నళిని 7వ భాగం. లక్ష్మీమాన్పూర్ గ్రామం. భూపతి గారింట్లో కొంచెం ఏదో హడావిడిగా ఉంది కదూ, అదేమిటో చూద్దాం పదండి. భూపతి: రంజన, అన్నీ సిద్ధం చేసావా లేదా? రంజన వంటగదిలో నుంచి: హా, చేశానండి, అన్నీ ఇష్టమైనవే చేశాను. అప్పుడే ఎయిర్పోర్ట్కి పంపిన కారు ఇంటి ముందుకి వస్తుంది. భూపతి: రంజన, హారతి తీసుకురా, అమ్మాయి వచ్చేసింది అంటూ బయటికి వస్తారు. కారులోంచి చందు, రవలి ఇద్దరూ దిగుతారు. భూపతి వారిని చూసి చిట్టి తల్లి అని చేతులు చాచుతాడు. కారు దిగటంతోనే మామయ్య అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి భూపతి గారిని చుట్టేస్తుంది రవలి. భూపతి: హే, నా చిట్టి తల్లి నా దగ్గరకు వచ్చేసింది. రవలి: హా మామయ్య, చందు రాను రాను అంటున్నా నేనే మిమ్మల్ని చూడాలి అనిపించి తీసుకువచ్చేశాను. చందు మనసులో: అమ్మని నేను రానన్నానా, నీ పని చెప్తానాగు అని అనుకుంటుంది. భూపతి: ఏమ్మా చందు, ఎలా ఉన్నావు? అక్కడే ఉన్నావేం, రామ్మా అని పిలిచి ఇంట్లోకి చూసి రంజన రంజన హారతి పళ్ళెంతో: హా, వస్తున్నానండి. భూపతి: ఇద్దరికీ కలిపి హారతి తీయు. చందు రవలి పక్కన నుంచు. హారతి తీసి పని మనిషికి ఇచ్చిన రంజన వాళ్ళిద్దరినీ దగ్గరకు తీసుకుంటారు. రంజన: ఏంటి ఇలా చిక్కిపోయావు? చందు: నువ్వు కూడా. ఏంటి, మేమా చిక్కిపోయామా? అవునమ్మా, నీ మీద బెంగతోనే, అందుకే నీ చేతి వంట తినటానికి వచ్చేసాను. మరి తినటానికి ఏమైనా చేసావా? రవలికి చిన్నప్పటి నుంచి రంజనను అమ్మ అని పిలవటం అలవాటు. రంజన: హా, అన్నీ నీకు ఇష్టమైనవే చేయించారు మీ మామయ్య. చందు, నువ్వు కూడా భోంచేసి ఇంటికి వెళ్దువురా. చందు: అయ్యో వద్దత్తా, నాన్నగారు ఎదురు చూస్తూ ఉంటారు, నేను సాయంత్రం వస్తాను. భూపతి గారు: లేదు చందు, నేను నాన్నకి కబురు పెడతానులే, నువ్వు తినేసి వెళ్ళు. చందు: లేదు మామయ్య, నేను సాయంత్రమే వస్తాను. నాన్నగారు ఎందుకో త్వరగా రమ్మని ఫోన్ చేశారు. ఇంటికి వెళ్ళి వాళ్ళను చూసే వరకు టెన్షన్ తీరదు, ప్లీజ్ మామయ్య. భూపతి, రంజన ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. భూపతి: సరే రాము, చందును ఇంటి దగ్గర దింపేసిరా. చందు: థ్యాంక్ యూ మామయ్య. అత్తా వస్తాను, రవ్వ బాయ్ అని కారెక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. చందు ఇంటికి చేరేసరికి వాళ్ళ నాన్న రామారావు వాకిట్లో కూర్చుని ఉన్నారు. కారు దిగి విచిత్రంగా చూస్తూ వస్తున్న చందును చూచి ఆయన లేచి: అమ్మా చందు, వచ్చేసావా తల్లి, నీకోసమే ఎదురు చూస్తున్నా అంటూ ఆమె దగ్గరికి వెళ్తారు. నాన్నగారు, మీరెలా ఉన్నారు అంటుంది చందు. రామారావు: నేను బాగున్నాను తల్లి, నువ్వెలా ఉన్నావు? చాలా సంతోషంగా ఉందిరా, ఇన్నాళ్ళకి నిన్ను చూస్తున్నాను. చందు: బాగున్నాను నాన్నగారు. ఏమైంది, ఇంత సడన్గా బయలుదేరి రమ్మన్నారు? అంతా ఓకేనా? ఏమీ కాలేదు కదా? అమ్మ ఎక్కడా? రామారావు: అబ్బే, ఏం కాలేదమ్మా. ప్రమీల అమ్మాయి వచ్చింది, నువ్వు ముందు ఇంట్లోకి పద, రెస్ట్ తీసుకుందువు. ఆయనతో లోనికి నడిచి హాల్లోనికి వచ్చి కూర్చుంటుంది. తండ్రి ఏదో విషయం చెప్పాలని అనుకుంటున్నాడు అని అర్థమైంది. అప్పుడే ప్రమీల ఇంట్లోంచి వచ్చి చందుని పలకరించి దగ్గరకు తీసుకుంటుంది. తల్లితో కాసేపు మాట్లాడి మెల్లగా తండ్రి చేతి మీద చెయ్యి వేసి: ఏమైంది నాన్నగారు, ఎందుకలా ఉన్నారు? సానుభూతిగా అడుగుతుంది. రామారావు: నిన్ను అడగకుండా నీ విషయంలో నేనేమీ చేయలేదు తల్లి, కానీ మొదటిసారి నీకు చెప్పకుండా ఒక నిర్ణయం తీసుకున్నాను. ఆ విషయం నీకెలా చెప్పాలో అర్థం కావటం లేదు. చందు: నా అనుమతి ఎందుకు నాన్నగారు? మీరేం చేసినా నా మంచి కోసమే. మీ సంతోషం కన్నా నాకు ఇంకేం ఎక్కువ కాదు. ముందు ఏం జరిగిందో చెప్పండి. రామారావు: అది మీ బావతో నీ పెళ్లి చేస్తానని మాటిచ్చాను తల్లి. చందు ఒక్కసారిగా షాక్ అవుతుంది. తను విన్నది కరెక్టే. ఏమంటున్నారు నాన్నగారు? రామారావు: అవునమ్మా, నీకు చెప్పకుండా ఈ నిర్ణయం తీసుకున్నందుకు క్షమించు తల్లి. చందు: అయ్యో నాన్నగారు, ఏమిటి ఆ మాటలు? మీరు ఏ పరిస్థితుల్లో అలా చేసి ఉంటారో అర్థమవుతోంది. రామారావు: కాదమ్మా, నా స్వార్థం కోసం నిన్ను ఇలా. చందు: అవేం మాటలు నాన్నగారు, తండ్రి ఎప్పుడూ బిడ్డల విషయంలో స్వార్థం చూపరు. రామారావు: చందు, నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. చదువుకుంటానని చెప్పగానే నీ మాట కాదనలేక నిన్ను దూరంగా ఉంచి చదివించాను.
ఉద్యోగం వచ్చింది. కొన్ని రోజులు అమెరికా వెళ్తున్నా అని పంపించాను. కానీ అవి నాకు పెద్ద బాధ కలిగించలేదు. ఎందుకంటే నువ్వు వాటికి వెళ్ళినా తిరిగి వస్తావు. కానీ ఒక్కసారి ఆడపిల్ల పెళ్లి చేసి పంపిస్తే ఇక నువ్వు ఈ ఇంట్లో ఉండవు. ఆ ఆలోచన నా వల్ల కాలేదు చందు. అందుకే బావకి ఇచ్చి చేస్తే ఇంట్లోనే ఉంటాను అని ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నారు. అర్థం చేసుకున్నాను నాన్నగారు. మీరేమీ బాధపడకండి. అన్నీ మీరు అనుకున్నట్లే జరుగుతాయి. రామారావు, కానీ బావంటే నీకు ఇష్టం లేదు కదా తల్లి. చందు, బావనే చేసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. నేను ఫ్రెష్ అయ్యి వస్తాను. ఆకలిగా ఉంది, కలిసి తిందాం అని చెప్పి నవ్వుతూ తన రూంలోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న కూతురి వైపు చూస్తూ ఉండిపోయాడు రామారావు. ఇది ఇలా ఉండగా అభిరామ్, అశోక్ ఫ్లైట్ దిగుతారు. అశోక్, వావ్, ఇండియా ఫస్ట్ టైం బ్రో, సో ఎగ్జైటెడ్. ముందు ముందు ఇంకా ఎగ్జైట్ అవుదువులే. రియల్లీ? ఓ నైస్. రియల్లీ, కానీ జాగ్రత్త. ఇంట్రెస్టింగ్గా ఉందని ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళకు. నీకు అసలే ఇండియా సంగతి తెలీదు, సరేనా? తమరికి తెలుసా సార్? ఎక్స్పీరియన్స్ ఉన్నట్లు మాట్లాడుతున్నారు. ఏమో, తెలుసేమో. ఇద్దరూ బయటకు వచ్చి ట్యాక్సీ మాట్లాడుకుని లగేజ్ లోపల ఉంచి కూర్చున్నారు. ట్యాక్సీ విండో గ్లాస్ ఓపెన్ చేసి బయట నుంచి వస్తున్న గాలిని ఆస్వాదిస్తూ కళ్ళు మూసుకుని చందుని తలుచుకుంటాడు అభిరామ్. అభిరామ్ ఇలా చందు గురించి ఆలోచిస్తూ ఉండగా మరోవైపు రా రా రా, నేను నీకోసమే ఎదురు చూస్తున్నాను. నీ రాక కోసమే ఎన్నాళ్ళ నుంచో ఇక్కడే ఈ అడవిలోనే ఎదురు చూస్తున్నా. బయటకు వెళ్ళే దారి లేక, ఇక్కడ ఉండే ఇష్టం లేక ఒంటరిగా బ్రతికా ఇన్నాళ్ళు. నేను మిగిలింది నా రాత కొద్దీ కాదురా, నీ మీద పగతో. నీ మీద పగే ఇన్నాళ్ళు నన్ను ఇలా ఉండేలా చేసింది. సమయం దగ్గర పడుతుంది. వస్తున్నావు, నా దగ్గరకే వస్తున్నావు. హాహాహాహా, పగ తీర్చుకునే సమయం వచ్చింది. అడవిలో ఆక్రందనలు, అవి ఎవరికీ వినపడటం లేదు. అంతా మామూలుగానే ఉన్నట్లు లక్ష్మీమాన్పూర్లో ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. కానీ ఆ అరుపులు వినిపించిన ఒక యోగి చప్పున కళ్ళు తెరిచాడు. ఆయన కళ్ళు చింత నిప్పులు మాడిపోతూ ఉన్నాయి. అడవిలో ఆమె పగ ఆయనకి అర్థమయ్యింది. వినాశనం సంభవించబోతోంది. ఆపాలి, దీన్ని ఆపాలి, కాపాడాలి అని ఆవేశపడుతూ చెప్తాడు. మరోవైపు రవలి, ఏంటే నువ్వనేది? వాడితో నీకు పెళ్ళా? ఛీ, నేను ఇప్పుడే పెద్దనాన్నతో మాట్లాడతాను. చందు రవలి కోసం భూపతి ఇంటికి వచ్చి రవలి రూంలో కిటికీ దగ్గర నుంచుని శూన్యంలోకి చూస్తూ పెళ్లి విషయం చెప్పగానే కయ్యమని అరుస్తుంది రవలి. ఏం మాట్లాడతావు? పోనీ ఏమని చెప్తావు చెప్పు ఒకసారి. అది మాటలు రావట్లేదు కదా. ప్రేమలో మోసపోతే ఎలా ఉంటుందో నాకు తెలుసు. ఆ బాధ భరించి కూడా నేను ఉన్నాను. నా బాధ ఇంకొకరికి రాకూడదు. వాడు చిన్నప్పటి నుంచి నన్నే ప్రేమించాడు. కనీసం వాడి ప్రేమైనా నిలబడని. రవలి వెనక్కి తిరిగి ఉన్న చందు భుజం మీద చెయ్యి వేసి, చందు, ఎందుకే దాస్తున్నావు? అలా అడిగేసరికి చందు ఎర్రగా కందిపోయిన ముఖంతో, నీళ్లు నిండిపోయిన కళ్ళతో రవలిని చూసి గట్టిగా హత్తుకుని ఏడుస్తుంది. రవలి చందును నిమురుతూ, ఏడ్చేయివే, ఎంత బాధ ఉందో అంతా కన్నీళ్లతో వదిలేసేయి. మనస్ఫూర్తిగా ఏడ్చేయి. ఈ కన్నీళ్లలోనే నీ ప్రేమను కూడా వదిలేయి. కొంతసేపు అలానే ఉన్నాక చందుకు కొంత స్వాంతన లభిస్తుంది. రవలిని వదిలి బెడ్ మీద కూర్చుంటుంది. సేపు ఇద్దరు ఏం మాట్లాడుకోకుండా మౌనంగా ఉంటారు. తలుపు చప్పుడవుతుంది. ఎవరా అని చూస్తారు. అక్కడ ఉన్న వ్యక్తిని చూసి రవలి, చందు ఇద్దరు ఒకేసారి లేచి ఆనందంగా ఆమె వద్దకు వెళ్ళి మిత్ర అంటూ హత్తుకుంటారు. ఆమె కూడా నవ్వుతూ వాళ్ళను పలకరించి లోనికి వస్తుంది. మిత్ర, ఎలా ఉన్నారు మై డియర్స్? మీరు వచ్చారని తెలిసి వెంటనే వచ్చేశాను. చందు, మేము సూపర్. నువ్వేంటి ఇలా అయిపోయావు? ఏదో పోగొట్టుకున్నట్లు ఆ ముఖమేంటి? రవలి, అవును, మేము యుఎస్ఏ వెళ్ళినప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా ఉన్నావు? ఏమైంది? నీ ముఖం చూస్తుంటే ఏదో బాధలో ఉన్నట్లు, విషాదమంతా నీ ముఖంలోనే ఉన్నట్లు కనిపిస్తుంది. మిత్ర, ఏం లేదు ఈడియట్స్, మీరు వెళ్ళాక నాకు జాండీస్ వచ్చింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వలన ఇలా అయిపోయాను అంతే. రవలి, ఏంటి జాండీసా? మరి నాకెందుకు ఈ విషయం చెప్పలేదు? నేను అక్కడికి వెళ్ళాక కూడా ఒకసారి నీతో ఫోన్లో మాట్లాడాను కదా. ఎప్పుడు అడిగినా అక్కడికి వెళ్ళింది, ఇక్కడికి వెళ్ళింది అని చెప్తారు. ఈ విషయం నాకు ముందే తెలుసుంటే
అప్పుడే వచ్చేసేదాన్ని. మిత్ర, అందుకే చెప్పలేదు చిట్టి తల్లి. నాకు ఏమైనా అయితే నువ్వు తట్టుకోలేవే, అందుకే చెప్పలేదు. మీరు వచ్చేసారుగా, ఇప్పుడు నాకేం పర్లేదు. అయినా ఒక్క మాట చెప్తే ఏమవుతుందే, మరీ ప్రాణం మీదకి వచ్చే వరకు ఏమీ చెప్పవా అంటుంది చందు. మిత్ర, సారీనే, అక్కడ జాబ్లో ఉంటారు కదా అని మిమ్మల్ని ఎందుకు టెన్షన్ పెట్టడం, తగ్గిపోతుంది కదా అని చెప్పలేదు. రవలి, నువ్వెప్పుడు నాతో మాట్లాడకపోయేసరికి ఎంత బాధ అనిపించిందో తెలుసా, చాలా మిస్ అయ్యాను అంటూ ఆమె ఒడిలో తల పెట్టుకుని పడుకుంటుంది. మిత్ర రవలి తల మీద చెయ్యి వేసి నిమురుతూ, నాకేం కాలేదు బంగారం. అవును, అక్కడ జాబ్ ఎలా ఉంది, ఎందుకు వచ్చేశారు అసలు ఇంత సడన్గా? ఏంటే చందు, గెంటేశారా? చందు, మమ్మల్ని గెంటే ధైర్యం ఉందా? మిత్ర, నిజం చెప్పు, పర్లేదు, ఎవరికి చెప్పనులే. చందు, అంత లేదులే కానీ నాన్న ఫోన్ చేసి వెంటనే రమ్మంటే వచ్చేసాం అంతే. మిత్ర, అదేంటి అంత సడన్గా? రవలి మిత్ర ఒడిలోనే పడుకుని మేడం గారికి పెళ్ళాట అని చెప్పేసరికి మిత్ర ఆనందంగా, వావ్, అవునా, సూపర్, గుడ్ న్యూస్. ఇంతకీ ఎవరు మా మరిది? రవలి, ఇంకెవరు, ఆ వెదురు బొంగుగాడు. చందు, రవ్వా. రవలి, ఆపేస్తానులేవే, వేణుతో పెళ్ళా, సూపర్. అయినా అదేంటే, ఇక్కడ ఎవరిని లవ్ చేయలేదు, కనీసం యుఎస్ఏ వెళ్ళైనా లవ్లో పడతావు అనుకుంటే అక్కడ కూడా ఏం లేదా? చందు ఆ మాటకి నవ్వుతుంది కానీ సమాధానం చెప్పదు. రవలి మిత్రవడిలో నుంచి పైకి లేచి చందును చూస్తుంది, కదపకూడదు అని. సర్లే కానీ, మేము నిన్న వస్తే నువ్వు ఇప్పుడు వచ్చావేంటి, ఎక్కడికి వెళ్ళావు? మిత్ర, అది అంటూ ఆగిపోతుంది. రవలి, చెప్పవే. మిత్ర, అదేనే, జాండీస్కి ట్రీట్మెంట్ ఇంకా తీసుకుంటున్నా, అక్కడి నుంచే వచ్చా, అందుకే. రవలి, ఓహో, ఓకే ఓకే. చందు, మిత్ర, ఈ ఇంట్లో అందరికీ ఏమైంది? మిత్ర ఇంకొంచెం భయపడుతూ, ఏమైంది, ఏం కాలేదు, ఏం కాలేదు. ఎందుకు అలా అడిగావు? చందు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, అందరూ పైకి నవ్వుతున్నారు కానీ లోపల మాత్రం ఎందుకో బాధపడుతున్నారు అని నాకు అనిపిస్తుంది. మిత్ర మనసులో చందుకి డౌట్ వస్తే ప్రమాదం అనుకుని బయటికి, నీ మొహంలే, సైకాలజీ తెలివితేటలు వాడకు కానీ ఇక్కడ ఏం జరగలేదు, అంతా బాగానే ఉన్నారు. అది కాదు, మళ్ళీ ఆ అడవి పిశాచి ఏమైనా చేసిందేమో అని. మిత్ర బెడ్ మీద నుంచి లేచి, అలాంటిదేం లేదు చందు. చందు ఆశ్చర్యంగా ఉందే, ఇంత సైలెంట్గా ఉందేంటి, పెద్ద ప్లాన్ ఏమైనా వేసిందేమో. నీకు చెప్తుంది పో, అవన్నీ వదిలేయి కానీ ఎంత దూరం నుంచి వచ్చారు, అక్కడ విశేషాలు చెప్పు ముందు. ఇలా మాటల్లో పడిపోతారు. ట్యాక్సీ సడన్గా పెద్ద కుదుపుతో ఊహల్లో నుంచి బయటికి వస్తాడు అభిరామ్. బయటికి చూస్తే రోడ్డుకు ఇరుపక్కలా చెట్లు, అది మెయిన్ రోడ్లా ఉంది. కుడివైపు చెట్లు మధ్యలో పెద్ద అమ్మవారి విగ్రహం కనిపిస్తుంది. పెద్ద పెద్ద కళ్ళతో చేతిలో ఖడ్గం పట్టుకొని ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి విగ్రహం. ఆ విగ్రహాన్ని చూసి ఏదో తెలియని అనుభూతికి లోనయ్యాడు అభిరామ్. తన మనసు ఎందుకు ఒక క్షణం కలవరపాటుకు గురయ్యింది. ట్యాక్సీ డ్రైవర్తో హిందీలో ఆ దేవత ఎవరు అని అడుగుతాడు. డ్రైవర్, శాంతిదేవి సాబ్, మహాశక్తి అవతార్, చుట్టుప్రక్కల గ్రామాలన్నింటికీ కులదైవం, నైమిసారణ్య ప్రాంతానికి అధిదేవత సాబ్. అభిరామ్, ఓ ఓకే. అశోక్, డ్రైవర్ గారు, ఇది ఏ ఊరు? అభిరామ్, సీతాపూర్. అశోక్ షాకింగ్గా చూస్తాడు. అశోక్, నీకెలా తెలుసు? అభిరామ్ కూడా షాకింగ్గా అనుకుంటాడు. అవును, నాకెలా తెలుసు అని. డ్రైవర్, దానిదేముంది సాబ్, ప్రతి బోర్డు మీద ఆ పేరు ఉంది, చూసి ఉంటారు. అశోక్, ఓహో, అయితే ఓకే, సరే, ఇంకెంత దూరం? డ్రైవర్, ఇంకొక 30 కిలోమీటర్స్ సాబ్. కానీ అభిరామ్ ఏ బోర్డు చూడలేదు అప్పటి వరకు. మరి తనకెలా తెలిసింది? అనుకోకుండా నోటి నుంచి ఆ పేరు ఎలా వచ్చింది అని ఆలోచిస్తూ ఉంటాడు. సరిగ్గా ఇంకొక గంట తర్వాత అడవి వైపుకు ట్యాక్సీ వస్తూ ఉంటుంది. ముందు మలుపు ఉంది కనుక ఎదురుగా వచ్చేవారికి వినపడాలని డ్రైవర్ హారన్ కొడుతూ మెల్లగా పోనిస్తాడు. ముందున్న రోడ్డు మలుపు తిప్పినంతలో ఒక నల్ల పిల్లి రోడ్డు దాటడంతో అది చూసుకుని డ్రైవర్ గాబరాగా ట్యాక్సీను పక్కనే ఉన్న చెట్టుకు గుద్దిచ్చేస్తాడు. ట్యాక్సీ ముందు హుడ్ పైకి లేచి పొగలు కక్కుతూ ఉంటుంది. అందరూ సీట్ బెల్ట్ పెట్టుకోవటం వలన ఎవ్వరికీ ఏమీ కాదు. ముగ్గురు ట్యాక్సీ దిగుతారు. వేరే వెహికల్ ఏదైనా వస్తుందేమో అని తిట్టుకుంటూ చూస్తూ అంటాడు అశోక్. డ్రైవర్ ట్యాక్సీకి ఏమైంది అని చూసుకుంటూ, సరిగ్గా ఈ అడవి దగ్గర ఇలా అవ్వాలా, ఇప్పుడు ఏ మెకానిక్ ఇక్కడికి రాడు,
ఎలా అని బాధపడుతూ ఉంటాడు. అభిరామ్ చుట్టుపక్కల పరిసరాలను చూస్తూ ఆ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. అలా కూర్చోవటం వల్ల కాళ్ళు నొప్పులు వచ్చి కొంత దూరం నడిచి ముందుకు వస్తాడు. బ్యూటిఫుల్ పక్షుల కిలకిలలు, ఈ చెట్లు, ఈ నేచరు సూపర్. లైట్గా వినిపిస్తున్న వాటర్ ఫాల్ సౌండు, వాటర్ ఫాల్ దగ్గరలో ఉన్నట్టుందే, వెళ్తే పోలా అనుకుంటూ ఆ శబ్దం వస్తున్న వైపు చెవులు రిక్కరించి వింటాడు. ఆ శబ్దం తన ఎదురుగా ఉన్న అడవిలో నుంచి వస్తుంది అని కనిపెట్టి అటు వెళ్ళటానికి ముందుకు అడుగు వేస్తాడు. తన చెయ్యి ఎవరో పట్టుకుని వెనక్కి లాగుతారు. అభిరామ్ చెయ్యి ఎవరు పట్టుకుని వెనక్కి లాగారో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.